ఏపీ వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్ల నిర్వధిక సమ్మె కొనసాగుతోంది. పెన్ డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు తీవ్ర ఆటంకం కలిగింది. 394 జీవోను తక్షణం ఉపసంహరించాలని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని 294 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటును డాక్యుమెంట్ రైటర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్ల నిరవధిక సమ్మె ప్రారంభమైంది. పెన్ డౌన్ కారణంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలు మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ప్రస్తుతం మన దగ్గర డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. మళ్ళీ మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? 396 జీవోలో కలిగే ఇబ్బందులు ఏంటి? సార్, 396 జీవో అని కొత్త విధానం తీసుకొచ్చి ఫ్రంట్ ఆఫీసులని అయితే ఆర్ఎస్కే కేంద్రాలని పెట్టడం కొత్త ప్రపోజల్ గవర్నమెంట్ వారు తీసుకొచ్చారు. ప్రతి జిల్లాలో ఒక ఆర్ఎస్ కేంద్రం కింద పెట్టి దానికి ఒకటి అంటే ప్రైవేట్ సంస్థతో వీళ్ళ భాగస్వాములయ్యి అక్కడ రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియలో ఒక్కొక్క కక్షిదారు నుంచి యూజర్ ఛార్జెస్ నిమిత్తం లేకపోతే వేరే ఛార్జెస్ నిమిత్తం 2000 రూపాయలు వసూలు చేసే ప్రక్రియలో గవర్నమెంట్ వారు ఉన్నారని తెలిసిందండి. దాని ప్రకారంగా అక్కడ అంటే ప్రతి చోట ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతాయో ఆ ఆర్ఎస్కే కేంద్రాల్లో ఎవరైనా వెళ్ళి చేసుకోవచ్చు అనేది గవర్నమెంట్ పెట్టిన కొత్త విధానము. దానివల్ల ఏంటంటే ఉంటున్న ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఉన్నారనేదే అర్థమవుతుంది. దీన్ని అంటే భవిష్యత్తులో కూడా ప్రతి కేంద్రం, ప్రతి రిజిస్టార్ ఆఫీస్లో ఇదే విధానాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో గవర్నమెంట్ వారు ఉన్నారని తెలుస్తూ ఉంది. అటువంటి విధానాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మా దస్తావేజు లేఖర్లు ఎవరైతే ఉన్నారో వారందరం కూడా నిర్ణయం తీసుకొని ఈ గత లాస్ట్ ఒక 10 డేస్ బిఫోర్ మేము ఒక 2 రోజులు పెన్ డౌన్ చేయడం జరిగింది. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20 తారీఖు నుంచి 31 తారీఖు వరకు మేము నిరవధిక సమ్మె చేయాలని చెప్పి, పెన్ డౌన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నామండి. అయితే ఈ విధానం వల్ల గవర్నమెంట్ వారికి అంటే ఆదాయం అంటే ఏ రకంగా లబ్ధి చేకూరుతుంది అనేది గవర్నమెంట్ వారికి ఇంతవరకు ఏమీ చెప్పలేదు. దానివల్ల పబ్లిక్ ఇబ్బంది పడాలి. అట్లాగే దస్తావేజులు లేఖర్లు అనేది ఎన్నో దశాబ్దాలుగా మేము దస్తావేజుల లేఖలు వృత్తి దీని మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు మేము బతుకుతా ఉన్నాం. మేమందరం కలిపి రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. దీని మీద ప్రత్యామ్నాయం కూడా వాళ్ళు ఏమి చెప్పట్లేదు. అంటే ఆల్టర్నేట్ మేము ఈ విధానం తీసుకొస్తున్నాము, నచ్చితే పబ్లిక్ ఆ రకంగా చేసుకోవచ్చు, ఈ రకంగా చేసుకోవచ్చు అనే విధానం కూడా చెప్పట్లేదు. ఇది పూర్తిగా ఏంటంటే దస్తావేజ్ అనేది ఏదో ఒక అప్లికేషన్ ఫార్మెట్ లాంటిది కాదు. దస్తావేజులో ఎన్నో లోపాలు ఉంటాయి. ఆ రకంగా అందరి డాక్యుమెంట్లు ఒకలా ఉండవు, రాసే విధానం వేరే ఉంటుంది. వీళ్ళు ఒక టెంప్లెట్స్ అని ఒక ప్రొఫార్మా తీసుకొచ్చి ఆ ప్రొఫార్మలోనే రిజిస్ట్రేషన్ చేయాలనే ప్రక్రియ తీసుకొచ్చారు. అది లీగల్గా డాక్యుమెంట్ రేపు ఉదయం లీగల్గా కూడా ఉపయోగపడే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమే మేము చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. దీనిపై గవర్నమెంట్ వారు ఎటువంటి స్పందన లేకపోవడంతో మేము ఈ రోజు నుంచి 31 తారీఖు వరకు ఈ ఏదైతే పెన్ డౌన్ కార్యక్రమం ఉందో చేయాలని చెప్పేసి మేము అనుకుని ఈ రోజు మొదలు పెట్టున్నామండి. రైట్, మీ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రోజు ఎన్ని డాక్యుమెంట్స్ జరుగుతుంటాయి? మీ సమ్మె కారణంగా ఎంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం? రోజుకి 70 నుంచి 100 వరకు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతాయండి. దీనివల్ల గవర్నమెంట్కి చాలా వరకు రెవెన్యూ మేము సమకూర్చడంలో ముందుంటాం. అలాంటిది మా వల్ల ఇంత రెవెన్యూ వచ్చినా మమ్మల్ని పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులతో రిజిస్ట్రేషన్లు డిపార్ట్మెంట్ నడిపిద్దామని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దాదాపు 1,00,000 మంది డాక్యుమెంట్ రైటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా రోడ్డును పడతాం, మాకు ప్రత్యామ్నాయం చూపించకుండా నేరుగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఒక విధంగా తమను ఉపాధిని గండికొట్టడంతో పాటుగా ప్రభుత్వం లిటిగేషన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది. ప్రజలకు కూడా ఇన్కన్వీనియన్స్ పెరుగుతుంది, కక్షిదారులు ఇబ్బందులు ఎదురవుతాయి, భవిష్యత్తులో దీనివల్ల సమస్యలు కూడా పెరుగుతాయి అన్నది ప్రధానమైన ఆరోపణ. ఓవరాల్గా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు తీవ్ర విఘాతం అయితే కలగబోతోంది. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.